ఇటీవల రాజమండ్రిలో జరిగినటువంటి గేమ్ చేంజర్ ఈవెంట్ అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి తిరిగి వస్తుండగా కాకినాడకు చెందినటువంటి ఇద్దరు యువకులు అయితే దుర్మరణం పాలయ్యారు. ప్రధానంగా ఏదైతే రాజమండ్రి నుంచి అలాగే కాకినాడ వచ్చే ఏడీబీ రోడ్ ఏదైతే ఉందో ఏడీబీ రోడ్లో రోడ్డు ప్రమాదానికి గురై ఎదురుగా వస్తున్నటువంటి వాహనాన్ని రెండు కూడా ఏదైతే ఆ వ్యాన్ వచ్చి అతి వేగంగా వచ్చి ఈ యువకులు ప్రయాణిస్తున్నటువంటి బైక్ను ఢీకొట్టిన నేపథ్యంలోనే వెంటనే మృత్యువాత పడినటువంటి పరిస్థితి సంఘటనా స్థలంలోనే. కాకినాడకు చెందినటువంటి అలాగే అరవపల్లి మణికంఠతో పాటు అలాగే ప్రధానంగా తోకాడ చరణ్ ఇద్దరు కూడా మృతి చెందారు. సంఘటనా స్థలంలోనే ఈ యొక్క మణికంఠ అయితే మృతి చెందారు. అలాగే ప్రధానంగా ఏదైతే మనకి చరణ్ అయితే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించే లోపలనే మార్గ మధ్యలో మృతి చెందినటువంటి పరిస్థితి అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా దీనిపై ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అయ్యారు. వెంటనే ఆ మృతుల కుటుంబానికి అండగా ఉంటానంటూ ఆర్థిక సాయం కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే సినీ నిర్మాతలు కూడా దీనిపై స్పందించారు. కుటుంబానికి అయితే అండగా ఉండేందుకు ఆర్థిక సాయం కూడా అందించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ముఖ్యంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అవుతూ కుటుంబానికి అయితే ప్రగాఢ సానుభూతి అయితే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క రాజమండ్రి నుంచి అలాగే కాకినాడ వెళ్ళాలన్నా కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్ళాలన్నా ఎంతో సుదీర్ఘ కాలంగా ఈ రోడ్డు నిర్మాణ పనులు అయితే పెండింగ్లో ఉండిపోయినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. మనం ముఖ్యంగా ఏదైతే మనం ఉన్నటువంటి ప్రాంతం చూడొచ్చు, ఈ యొక్క ఏడీబీ రోడ్డు కాకినాడ రాజమండ్రి వెళ్ళేటువంటి ఏడీబీ రోడ్డు ఎంత అంటే నిర్మాణం అయితే దశాబ్ద కాలం నుంచి కూడా నిర్మాణ పనులు అయితే జరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. గత ప్రభుత్వంలో కూడా ఈ యొక్క రోడ్డు నిర్మాణ పనులు అయితే సకాలంలో అయితే నిలిచిపోయాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే ఇప్పుడే రోడ్లు అయితే మొదలైనటువంటి పరిస్థితి. మనం ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఇదే ఏడీబీ రోడ్డు చూడొచ్చు. ఇక్కడ ఏ విధంగా ప్రమాదకర పరిస్థితిలో ప్రయాణాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఇది కాకినాడ నుంచి అదే రాజమండ్రి వెళ్ళాలన్నా అందరూ కూడా ఈ మార్గంలోనే చాలా షార్ట్ కట్. ఈ యొక్క రోడ్డు మార్గాన్ని ప్రయాణిస్తే గంటన్నర లోపల రాజమండ్రి అయితే చేరుకుంటాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్ళాలంటే ఇటుగా కత్తిపూడి నుంచి అలాగే కాకినాడ కత్తిపూడి వెళ్ళి కత్తిపూడి జగ్గంపేట నుంచి రాజమండ్రి వెళ్ళి అంటే రోడ్డు బాగోని పరిస్థితుల్లో వెళ్తున్నటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాల నుంచి కూడా ప్రజలందరూ ఇదే పరిస్థితిలో అయితే ప్రయాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని వాహనాలు కావచ్చు, ఇవన్నీ కూడా భారీ పెద్ద వాహనాలు కూడా ఇదే మార్గాన్ని వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నో ప్రమాదాలు అయితే జరిగాయి. ఆ విధంగానే ఇప్పుడు ఉన్నటువంటి ఇటీవల జరిగినటువంటి రోడ్డు ప్రమాదం కూడా ఈ యొక్క దురదృష్టకర సంఘటనగా మనం ప్రధానంగా చెప్పాలి. ఈ యొక్క రోడ్డు నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పండక్కి రోడ్లన్నీ కూడా సుందరీకరణ చేయాలి. ఈ యొక్క పండక్కి వచ్చిన వారు ఎవరు కూడా పేరు పెట్టకూడదు. తమ గ్రామానికి వచ్చిన వారికి అందరూ కూడా మా రూపురేఖలు మారిపోవాలని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబుతో పాటు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీనిపై అయితే ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే రోడ్ల పనులు అయితే సర్వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఏడీబీ రోడ్లో జరిగినటువంటి ప్రమాదం ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క మనకు పక్కన చూసుకుంటే ఇటుగా లెఫ్ట్ సైడ్ అలాగే రైట్ సైడ్ 2 రోడ్లు కూడా ఉన్నాయి. ఒక పక్కన పూర్తిగా నిర్మాణం చేసినటువంటి ఇటీవలే నిర్మాణం అయినటువంటి రోడ్డు ఒక పక్క కనబడుతుంది. మరో పక్కన చూసుకుంటే ఈ యొక్క రోడ్డు సరిగా ఇంకా ఇప్పుడే నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితి మరో పక్కన కనబడుతుంది. ఈ విధంగానే రోడ్డు బాగోని పక్షంలోనే మన జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ప్రమాదం చూసుకుంటే ఇటుగా ఈ రోడ్డు బాగున్న పక్షంలో ఏదైతే ఈ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి ఒడిసిలేరు సమీపంలోనే ఈ యొక్క అక్కడ కార్గిల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఇక్కడ రాబోతుకి ప్రమాదం అయితే జరిగినటువంటి పరిస్థితి. వాళ్ళ ఇద్దరు కూడా ఒక వ్యాన్ అయితే ఎదురుగా వస్తుంది. రోడ్డు బాగున్న నేపథ్యంలోనే వాహనం ఏదైతే ఈ యొక్క యువకులు చరణ్ మణికంఠ ఇద్దరు కూడా ప్రయాణిస్తున్నటువంటి ఒక వెహికల్ ఏదైతే ఉందో బైక్ కూడా ఎదురుగా వస్తుంది. అతి వేగంగా వచ్చి వ్యాన్ అయితే ఢీకొట్టిన నేపథ్యంలోనే మృత్యువాత పడినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలోనే మనం చూసుకుంటే ప్రమాదం జరిగిన నేపథ్యంలో అక్కడెక్కడే స్పాట్లో చనిపోయారు. ఇదే ఏడీబీ రోడ్లో అయితే ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఈ యొక్క ప్రాంతంలోనే జరిగినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఈ యొక్క రోడ్డు ఎన్నాళ్ళ నుంచి నిర్మాణ పనులు చేపడుతున్నారు. అలాగే మనకు చూసుకుంటే ఎదురుగా మనం చూడొచ్చు ఈ విధంగా ఎదురుగా వాహనాలు రావడం, మరో పక్కన
ఈ ఎదురెదురుగా వాహనాలు వస్తున్న నేపథ్యంలోనే ఈ ప్రమాదాలు అయితే సంభవిస్తున్నటువంటి పరిస్థితి. వారి పక్కన భారీగా వాహనాలు వచ్చిన నేపథ్యంలోనే ఈ ప్రమాదాలు అయితే సంభవిస్తున్నాయి. ఎందుకంటే రోడ్డు ఒక పక్కన ఒక సైడ్ బాగోకపోయిన పక్షంలో ఈ యొక్క 4 లైన్లు ఏదైతే ఉందో మరో పక్కన అయితే నిర్మాణం అయితే జరుగుతుంది. ఈ ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న నేపథ్యంలోనే ఈ యొక్క పక్కన ఈ విధంగా జరిగే పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ యొక్క ఏడీబీ రోడ్డు ఎన్నాళ్ళ నుంచి ఈ దుస్థితి ఉందని మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఇక్కడ జనసేన నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ రోడ్డు ఎన్నాళ్ళ నుంచి నిర్మాణ పనులు చేపడుతున్నారు? అసలు మొన్న ఇటీవల ప్రమాదం గేమ్ చేంజర్ మూవీకి వెళ్ళి వస్తూ ప్రమాదం ఈ రోడ్లోనే ప్రమాదానికి గురైన పరిస్థితి ఉంది. ఎలా చూడాలంటారు? అసలు ఎన్నాళ్ళ నుంచి రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు? నేను సరోజ్ వాసు నా పేరు. నేను సామర్లకోట జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడిని. గత 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో ఈ కాకినాడ రాజమండ్రి ప్రధాన రహదారి అయిన ఏడీబీ రోడ్డుకి కనీసం గుప్పుడు మట్టి కూడా వేసిన దాఖలాలు ఎక్కడ కనిపించలేదు. దానివలన ఏమవుతుందంటే ఇప్పుడు ఈ రోడ్డు యొక్క నిర్మాణ పనులు లేకపోవడం వల్ల ఇప్పుడు మీరంతా చూసారు ఇదంతా ఎంత చిందరవందరగా ఉందో. ఈ రోడ్డు అంతా చూశారు కదా. ఈ రోడ్డు ఇటువైపు ఈ నాణ్యత లేకపోవడం వల్ల ఒకటే ఏదైతే బాగుందో ఆ వేలోనే రాకపోకలు అన్నీ సాగిస్తున్నారు. ఈ సాగించడంలో మొన్న ఈ గేమ్ చేంజర్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు నైట్ మణికంఠ, చరణ్ కాకినాడ గైకోడు వాస్తవులు తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న వ్యాన్ని అట్ ది సేమ్ టైం ఇటు ఈ రోడ్లో ఎక్కడ కూడా ఎటువంటి లైటింగ్ సదుపాయాలు కూడా లేవు. మీరు ఎక్కడ చూసినా సరే దారి పొడవునా. సో అది ఆ విధంగా యాక్సిడెంట్ జరగడం జరిగింది. వాళ్ళు మృత్యువాత పడ్డారు. ఆ మృత్యువాత పడ్డ వాళ్ళకి జనసేన పార్టీ అధ్యక్షులు మా పార్టీ తరఫున చెరుకొక 5 లక్షల రూపాయలు తక్షణ సాయం అందించారు. అది నిన్న మా కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు తీసుకెళ్లి వాళ్ళ ఇంటిని బాధితులను పరామర్శించే చెక్కులు అందించడం జరిగింది. అలాగే రామ్ చరణ్ గారు, తర్వాత డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు గారు కూడా అమౌంట్ ఇవ్వడం జరిగింది. అది కూడా బాధిత కుటుంబాలకి తీసుకెళ్లి అందజేయడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా గవర్నమెంట్ తరఫున కూడా వాళ్ళకి ఆర్థిక సాయం చేయడానికి మాట్లాడి చెప్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో. మెయిన్ ప్రధానం ఏంటంటే ఈ ప్రధాన రహదారి రాజమండ్రి నుంచి కాకినాడ పోర్టు 5 నియోజకవర్గాలకు సంబంధించి ఉన్నది. ఇది చాలా ప్రధానమైన రహదారి. ఎందుకు ప్రధానం అంటున్నాం అంటే కాకినాడ పోర్టుకు సంబంధించి రాకపోకలన్నీ ఈ రోడ్డు మీద జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ప్రధానమైన రహదారిని గత ప్రభుత్వం అసలు దీని యొక్క కనీసం పట్టించుకోకపోవడం అన్నది చాలా దారుణమైన మనం విషయంగా పరిగణించాలి ఇది. అలాగే మీరు ఇంకా కొంచెం ఎదరికెళ్తే మన కార్గిల్ దగ్గర నుంచి చాలా దారుణం. మీకు వైసీపీ ఓటమిలో కూడా ఈ రోడ్ల గురించి సగం పర్సంటేజ్ ఓట్ల వల్ల వైసీపీ ప్రభుత్వం కూడా కుప్పకూలిందని చెప్పడానికి మేము చాలా గర్విస్తున్నాం. ఎందుకంటే ఏదైతే అభివృద్ధి అన్నారో అభివృద్ధి మనం చేసి చూపించినప్పుడే అది గవర్నమెంట్కి, ప్రజలకి, అందరికీ మంచి జరుగుతుంది. ఆ అభివృద్ధిలో వెనకబాటుతనం వైసీపీ వల్ల ఈరోజు వాళ్ళు వెనక్కి వెళ్ళడం జరిగింది. సో మేము వచ్చిన 6 నెలల్లో కూడా మీరు చూస్తుండగా ఒక పక్క మట్టితో ఉంది, ఒక పక్క ఏమో ఇది మొన్నే 10 రోజుల క్రితం ఇప్పుడు మనం నుంచున్న లైన్ క్లియర్ అయింది. శరవేగంగా ఈ రోడ్డు పనులు ఉన్నంత వనరులతో ఈ కేంద్ర సహాయంతో మా కూటమి ప్రభుత్వం చేస్తుందని మేము గర్వంగా చెప్పగలం. అయితే ఈ పనులు జరుగుతున్న క్రమంలో మొన్న జరిగిన యాక్సిడెంట్ జరగడం అన్నది చాలా బాధాకర విషయం. అయినా అది అలాంటివి జరగకూడదని మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటారు, రాష్ట్ర ప్రజలు కోరుకుంటారు. ఇలాంటి తప్పిదాలు మళ్ళీ జరగకుండా మిగతా కార్యక్రమాలు కూడా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. కాబట్టి మనకి రాబోయే రోజుల్లో ఈ ఏడీబీ రోడ్ నాకు తెలిసి ఇంకొక 6 monthsలో కంప్లీట్గా కాకినాడ పోర్ట్ నుంచి రాజమహేంద్రవరంకి 5 నియోజకవర్గాలకి సంబంధించి ఫుల్ ప్లెడ్జ్డ్ రోడ్డుగా అవుతుంది. మీరు మళ్ళీ మా దగ్గరకు వచ్చినప్పుడు మేమే చూపిస్తాం మీకు. అలాగే ఈ రోడ్డు ఎందుకు నిలిచిపోయింది అంటే ఇది దపాలుగా వేస్తున్నటువంటి పరిస్థితి చూడడం. ఒక ముక్క కొంత దూరం వెళ్తే 2 కిలోమీటర్లు వెళ్తే బాగుండడం, రోడ్డు అక్కడి నుంచి బాగోకపోవడం, ఈ పరిస్థితి ఎందుకు దాపరించింది అంటారు ఈ రోడ్డుకి? ఈ రోడ్డుకి సంబంధించి ఇప్పుడు నాకు తెలిసి నాకున్న అనుభవం బట్ట 3 కాంట్రాక్టర్లు మారారని నాకు అనుభవం ఉంది. ఆ 3 కాంట్రాక్టర్లు కూడా ఎవరికి డబ్బులు టైంకి చెల్లించకపోవడం, వాళ్ళ బకాయిలు ఉంచడం. అంటే నాకు తెలిసి 50 కోట్లు ఎంతో అని చెప్పి మా పార్టీ నుంచి కూడా నిన్న ఆదేశాలు వచ్చినాయి. బకాయిలో 50 కోట్లు అలా పెడితే ఏ కాంట్రాక్టర్ మాత్రం ముందుకు వచ్చి పని చేస్తారు చెప్పండి? ఎవరన్నా సరే కాంట్రాక్టర్ పనిచేసేటప్పుడు అతనికి బిల్లులు సకాలంలో చెల్లించినప్పుడు మాత్రమే అతను పనిని ముందుకు తీసుకెళ్ళగలరు. అంటే మరి అన్ని లక్షల కోట్లు అప్పులు చేసిన గవర్నమెంట్ మరి ఇలాంటి రోడ్లు తీసుకురావడానికి ప్రధానమైన కారణంగా మరి వాళ్ళకి బకాయిలు చెల్లించకపోవడం కాంట్రాక్టర్లకి గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వం. ఆ వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన తప్పిదాల వల్లే ఈరోజు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. నిన్న కూడా మాకు మా పార్టీ ఆదేశాలు చెప్పిన 382 ప్రమాదాలు జరిగినాయి అంట ఈ రోడ్డు మీద. నిజంగా అది మాకు తెలిస్తే మాకే ఆశ్చర్యం వేసింది. అంటే ఎంత దారుణంగా ఉందో ఈ 5 సంవత్సరాలు ఈ రోడ్డు మీకు దాన్ని బట్టి తెలుస్తుంది. అలాగే కాంట్రాక్టర్లు బకాయిలు చెల్లించకపోతే ఏ ప్రభుత్వం అన్నా చెల్లించాలి, చెల్లించినప్పుడే అభివృద్ధి సక్రమంగా జరుగుతుంది.
అంటే పవన్ కళ్యాణ్ గారు తన ట్విట్టర్ వేదికగా కూడా మాట్లాడారు. ఆయన మళ్ళీ ఈ రోడ్డు పూర్తి స్థాయిలో పనులు చేపట్టాలని, పనులు ఎప్పుడుగా జరుగుతున్నాయని చెప్పేసి అన్నారు. ఆయన కూడా పర్యటన పిఠాపురం తన సొంత నియోజకవర్గానికి వెళ్ళేది ఈ మార్గాన్ని కూడా వెళ్తానంటున్నారు. అంతకుముందు ఏ విధంగా వెళ్ళేవారు ఆయన పవన్ కళ్యాణ్ గారు? అంతకుముందు కూడా మరి పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం మేము ఒక కార్యక్రమం పెట్టాం రోడ్లు గురించి, లాహిర్లు అని అప్పుడు ఆయన చేశారు కదా ఈవెంట్. రోడ్లు చేసినప్పుడు అప్పుడు ఆయన ఇటువైపు పర్యటించారు. అప్పుడు పర్యటించినప్పుడే మేనిఫెస్టోలో ప్రత్యేకంగా రోడ్ల నిర్మాణం మేము అప్పుడు చాలా పెద్ద స్టేట్ మొత్తం మేము రోడ్ల గురించి ఒక ఈవెంట్ చేసాం, మొత్తం సబ్జెక్ట్ చేసాము మొత్తం స్టేట్ వైడ్. అప్పుడు ఆ టైంలోనే మేనిఫెస్టోలోనే ప్రత్యేకించి రోడ్ల ప్రస్తావన కూడా, యాక్చువల్గా రోడ్ల ప్రస్తావన అనేది మేనిఫెస్టోలో ఎక్కడ ఉండదు. కానీ మీరు గత ప్రభుత్వంలో చూసుకుంటే కూటమి ప్రభుత్వంలో ఈ రోడ్డు ప్రస్తావన మేనిఫెస్టోలో ఉంది. అది ఆ వైసీపీ ప్రభుత్వం చేసిన దాపరికం అని నేను ఖచ్చితంగా చెప్పగలను. అలాగే ఇప్పుడు ఏంటంటే ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు ఎలిపేట మీద రావచ్చు, ఆ బైవే కూడా పిఠాపురం వచ్చేవారు. కానీ అతను నిన్న ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అతను మనసు మార్చుకుని ఇక్కడి నుంచి పిఠాపురం పర్యటనకు వచ్చినప్పుడల్లా సరే ప్రతిసారి కూడా ఈ ఏడీబీ రోడ్డు మార్గం గుండా పిఠాపురం కానీ కాకినాడ పర్యటనలకు వస్తాను, ఇటువైపే వెళ్తాను అంటే దానికి నిదర్శనం ఏంటంటే అతను ఇలా వచ్చి వెళ్ళడం వల్ల దీని యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఎప్పటికప్పుడు అతనికి అవగాహన ఉంటుంది. దాన్ని బట్టి ఇంకా ఏమేమి చేయాలి, దీనికి ఎంతవరకు మనం డెవలప్ చేయాలి, దీన్ని ఎంత ముందుకు తీసుకెళ్లాలని అధికారులతో ఆయన చర్చించి దీన్ని అభివృద్ధి చేయడానికి మనం చాలా దోహదపడుతుందని పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల మాకు, రాష్ట్ర ప్రజలకి, అలాగే 5 నియోజకవర్గాల ప్రజలకి, అలాగే పోర్టుకి సంబంధించి అందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది. అతను మంచి చేయడం కోసమే ఇప్పుడు ఉంటారు. రాష్ట్రం కూడా అతను గౌరవనీయులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు, అలాగే కేంద్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో రాబోయే రోజులు ఇంకా మంచి జరుగుతుంది. ఈ రోడ్ల దుస్థితి 1 సంవత్సర కాలంలో మొత్తం పూర్తి చేస్తారని మాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది. చెప్పండి, ఏడీబీ చరిత్ర ఏంటి? ఏడీబీ రోడ్డు అసలు ఎప్పటి నుంచి దీనిపై ఈ యొక్క రాకపోతే ఎన్ని కిలోమీటర్ల పరిధి ఉంటుంది కాకినాడ రాజమండ్రి మొత్తం? నా పేరు పిట్టా జానకి రామారావు అండి. జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శిని నేను. మరి ఈ కాకినాడ నుంచి ఈ రాజమండ్రికి ఏదైతే ఉందో ఒక 75 కిలోమీటర్లో ఈ రోడ్డు విస్తరణ ఉంటుంది. ఈ 75 కిలోమీటర్లని గతంలో ఏటీబీ రోడ్డు కింద గతంలో ప్రధానమంత్రిగా వాజ్పేయి గారు, అలాగే ఈ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు హయాంలో దీన్ని ఏటీబీ రోడ్డుగా దాన్ని మార్చడం జరిగింది. ఆ రోజు నుంచి తర్వాత ఏదైతే ఉందో 2014లో అప్పుడు కూడా మరి ఈరోజు కేంద్రంలో చూస్తే నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్లో మరి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోడ్డుని 4 రోడ్ల లైన్గా విస్తరించడానికి మరి ఆ రోజు గ్రాంట్లు విడుదల చేయడం జరిగింది. ఆ రోజుని వర్కులు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఏదైతే ల్యాండ్ ఎక్విప్మెంట్ చేయడం జరిగింది, తర్వాత కొద్ది వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆ రోజు మరి ఆ ప్రభుత్వం పడిపోయి మరి వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయి కనీసం 5 సంవత్సరాల్లో ఆ వచ్చిన గ్రాంట్లను వెనక్కి పంపించి ఏర్పాటు చేశారు. కానీ ఆ కాంట్రాక్ట్ బిల్లులు చేసిన పనులకు బిల్లు ఇవ్వకపోతే కాగా కనీసం రోడ్ల మీద తట్టడి మట్టి చిన్న గోతులో కొంత గోతు కూడా మూర్చకుండా అలా వదిలేస్తే 2021 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు రోడ్ల మీద యాస్టాగ్ కార్యక్రమాన్ని పెట్టి గుంతలు పూడ్చే కార్యక్రమం పెట్టినప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాలేదు. అటువంటి పరిస్థితిలో ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది, మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మొట్టమొదటిగా రోడ్ల కార్యక్రమం తీసుకుంటామని ఆ రోజు చెప్పడం, ఈరోజు కూటమి ప్రభుత్వం మరి మేనిఫెస్టోలోకి వెళ్ళేటప్పుడు కూడా ఈ రోడ్డు విషయంలో మాట్లాడడం, ఆ రోడ్డు విషయంలో మాట్లాడిన తర్వాత అధికారంలోకి వచ్చి ఇప్పుడు సుమారు 6 నెలలు జరగొస్తుంది. ఈ 6 నెలల కాలంలో ఈవేళ మీరు చూసుకుంటే రాష్ట్రంలో సంక్రాంతి నాటికి ప్రతి నియోజకవర్గంలోనూ రోడ్లు ఏదైతే ఉన్నాయో గుంతలు పడిపోయిన రోడ్ల ముందు గుంతలు పోడ్చమని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే చూస్తే మరి ఏదైతే ఈ పెద్ద మరి కాకినాడ నుంచి రాజమండ్రి మెయిన్ పోర్ట్ అండి, పోర్టుకి రావాల్సిన రవాణా అంతా ఈ రోడ్డు మీద జరుగుతుంది. ఈ రోడ్డు మీద రావడానికి గతంలో ప్రయాణికులే కాదు బండి మీద వెళ్ళి నాయకులు కూడా వ్యక్తులు కూడా ఎంతో భయపడేవారు. ఎందుకంటే 1-2 కిలోమీటర్లు ఈ బండి మీద కానీ ప్రయాణం చేస్తే వాడు తెల్ల చొక్కా వేసుకుంటే ఎర్ర చొక్కా కింద మారిపోయే అంత పరిస్థితిలో ఉంది ఈ రోడ్డు. గోతులు అర్థమైన పరిస్థితిలో మరి వేరైతే పెద్దాపురం నుంచి రాజమండ్రి రావడానికి ఇలా వయ్యా జగ్గంపేట నుంచి కానీ ఇలా ప్రతిపాడు నుంచి కానీ అలా బైపాస్కి వెళ్ళి తిరిగి వచ్చే రోజుల పరిస్థితి నుండి ఈవేళ వచ్చిన 6 నెలల్లోనే మీరు చూసుకోండి రోడ్డు పనులు మొదలుపెట్టారు. సర్వేగంగా 2 విడతలుగా దీన్ని 2 భాగాలుగా విడదీసి 2 వర్కర్లతో అక్కడ పని చేయించడం జరుగుతుంది. ఒక లైన్ కంప్లీట్ అయింది,
మరి నెక్స్ట్ 2వ లైన్ కూడా కంప్లీట్ చేయడానికి మరి ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అది కూడా పని శరవేగంగా పని అవుతుంది. ఇక మీరు చూసుకుంటే ఇంకొక 3 నెలల్లోనే ఈ రోడ్డు మనకు అందుబాటులోకి వస్తుందని తెలియజేసుకుంటున్నాం. మొన్న ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదానికి కూడా మరి ప్రభుత్వం నుంచి కానీ మరి పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా మొట్టమొదటిగా రియాక్ట్ అయిన వ్యక్తి. ఎవరైనా సరే అధికారంలోకి వస్తే ప్రభుత్వం నుంచే సాయం అందిస్తారు, కానీ ఈయన అలా కాదు. అతను పార్టీ పరం నుంచి, జనసేన పార్టీ నుంచి, అంటే అతను సొంత నిధుల నుంచి చెరో కుటుంబానికి చెరో 5 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైతే హీరో గారు ఉన్నారో ఆయన కూడా ఆ 2 కుటుంబాలకి 5 లక్షల చొప్పున మరి అన్నీ పంపించడం జరిగింది. అలాగే నిర్మాత గారు కూడా మరి ఆ 2 కుటుంబాలని ఆదుకోవడానికి మరి 5 లక్షలు చొప్పున పంచడం జరిగింది. ఏదైతే ఒకవేళ మనం జరిగిందాన్ని తీసుకురాలేం, కానీ జరిగిన దాన్ని నష్ట నివారణ చేసి మరి ఆ కుటుంబానికి వెన్నుదండుగా ఉండడానికి కోసం వీళ్ళు ఆ రోజు నుంచి తాపత్రయపడుతున్నారు. ఆ కుటుంబానికి ఇంకా ఏ విధమైన వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో ఆ కుటుంబంలో వెనకాతల ఎవరైతే చదువుకున్నారో వారందరినీ మరి లిస్ట్ తయారు చేయమన్నారు. వారికి ఏదైనా ప్రభుత్వం నుంచి రావాల్సిందంటే అది రప్పించేలాగా ఆ కుటుంబానికి ఆదుకునేలాగా ప్రభుత్వం కూడా ముందు ఉంటుందని మరి తెలియజేసుకుంటున్నాను. ప్రమాదం చూసుకుంటే బాగున్న రోడ్డు వద్దనే జరిగిందని, అలాగే ఈ రోడ్డు గతంలోనే వేసామని చెప్పేసి కొన్ని ఛానళ్ళు కావచ్చు కొంతమంది వైసీపీ నాయకులు కూడా దీనిపై మాట్లాడుతున్న పరిస్థితి ఎలా చూడాలంటారు? రమ్మనండి, ఈవేళ మేము ఇదే రోడ్డు మీద నిలబడ్డాం. వైసీపీ నాయకులు ఎవరైనా సరే ఈ రోడ్డు ఒక నెలల క్రితం వేస్తే ఎలా ఉంటుందో, నిన్న వేస్తే ఎలా ఉంటుందో, 6 నెలల క్రితం వేస్తే ఎలా ఉంటుందో కళ్ళకు కనపడుతుంది. మనం కళ్ళబొల్లి మాట్లాడద్దు. మేము ఇప్పుడు ప్రజెంట్ స్టిల్ రోడ్డు మీదే ఉన్నాం. మేము ఇంట్లో కూర్చోలేదు, ప్యాలెస్లో కూర్చొని మాట్లాడడం లేదు, రోడ్డు మీద ఉండి మాట్లాడుతున్నాం. వాళ్ళు ఎంత రోడ్డు వేసారో మరి లేకపోతే ఎంత బిల్లులు శాంక్షన్ చేశారో చెప్పమనండి. ఆ బిల్లులు ఎవరికి ఇచ్చారో కూడా చెప్తే మరి రోడ్డు వేసారు నమ్ముతారు. లేదంటే ప్రజల ముందుకు వచ్చి నిలబడి మాట్లాడమండి. ఎక్కడో ప్యాలెస్లో కూర్చుని లేకపోతే ఇళ్లలో కూర్చుని మాట్లాడితే మాత్రం ప్రజలు హర్షించలేదు. మీరు అలాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పబట్టే ఇవాళ మీరు 11కి పరిమితం అయ్యారు, రేపు సింగిల్ డిజిట్కే పరిమితం అయిపోతారు. మరి ఇలాంటి మాటలు మానుకుని అభివృద్ధికి ప్రోత్సాహం ఇవ్వండి. తప్పు చేస్తే ఆ తప్పును మీరు ఏలెత్తి చూపడంలో ప్రతిపక్షంగా మీరు ప్రతిపక్షం కూడా కాదు, ఒక రాజకీయ పార్టీలో ఒక పక్షం అంతే. అధికారంలో పార్టీ తర్వాత ప్రతిపక్షం లేదు. మీరు ప్రతిపక్ష పాత్ర మీరు పోషించాలంటే ముందు ఇటువంటి మంచి పనులు మీరు ఎంకరేజ్ చేయండి. మీరు ఏది బాగోలేదో అది చెప్పండి. ఈ రోడ్డు బాగోలేదు, ఇగో పలానా దిక్కు ఇది ఉంది అని మీరు మాకు చూపించండి. మేము దాన్ని రెక్టిఫై చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు చేసే పనులు కూడా మీరు భూతద్దంలో చూసి మసిపూసి మారేడుగా చేసేద్దామంటే అది మాత్రం ప్రభుత్వం అయితే చూస్తూ ఊరుకోదు. మీ ఆటలన్నీ సాగలేదు, ఇక ముందు కూడా సాగకుండానే ఈ కూటమి ప్రభుత్వం వచ్చే 5 సంవత్సరాల్లో మీకు అడ్రస్ గల్లంతు చేయడానికే పనిచేస్తుంది అని తెలియజేసుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తున్నాం ఇది పరిస్థితి. ఏడీబీ రోడ్డు వల్ల అయితే ఎన్నో ఇబ్బందులు పడ్డారు. గత నాలుగు నుంచి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలోనే ఇక్కడ ప్రమాదాలు కొలువుగా చేరినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపుగా ఇదే రోడ్లో మనకి చూసుకుంటే రికార్డు చూసుకుంటే 300 పైగా ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉందంటే ఏ స్థాయిలో ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ యొక్క రోడ్డు పరిస్థితి మనకి కాకినాడ నుంచి రాజమండ్రి వెళ్ళాలనేటువంటి ప్రధానమైన రహదారి కావడంతో ప్రమాదాలకు అయితే గురవుతున్నాయి. అంతేకాకుండా పోర్టుకి ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి రాజమండ్రి వచ్చినా విజయవాడ నుంచి ఇలా వచ్చినా కాకినాడ పోర్టుకి వెళ్ళాలంటే వాహనాలు ఈ విధంగానే వెళ్ళవలసినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంటుంది. మనం జరిగినటువంటి ప్రమాదం మనం చూస్తుంటే ఫ్యాక్టరీ చూడొచ్చు. ఇదే కార్గిల్ ఫ్యాక్టరీ మనం జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. ఆ ఫ్యాక్టరీ ఆ సమీపంలోనే ఈ యొక్క ప్రమాదం సమీపంలో జరిగినటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రమాదం అయితే ఇక్కడ జరిగింది. అంటే ఒక పక్కన రోడ్డు సరిగా లేకపోవడం, ఒక పక్కన రోడ్డు బాగున్న నేపథ్యంలో రాత్రి సమయంలో 10 గంటల సమయంలో సినిమా ఈవెంట్కి వెళ్ళి వాళ్ళందరూ కూడా వస్తున్న నేపథ్యంలోనే అతి వేగంగా వచ్చి ఢీకొట్టి ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలోనే మొత్తం చూసుకుంటే ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సర్వవేగంగా స్పందించి తన ట్విట్టర్ వేదికగా స్పందించి రోడ్డు దుస్థితి ఈ విధంగా ఉండడం వల్లే మేము అధికారంలోకి వచ్చి ఈ యొక్క రోడ్డు నిర్మాణ పనులు అయితే చేపడుతున్న నేపథ్యంలో ఒక పక్కన ఈ యొక్క గతంలో తప్పిదం వల్ల ఈ యొక్క ప్రమాదాలకు కొలువుగా చేరిందని దీన్ని నిలవేయిందని చెప్పేసి ప్రధానంగా ఆయన కామెంట్ చేయడం. ఈ నేపథ్యంలోనే ఒక కుటుంబానికి అండగా ఉంటామని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ వేదికగా చెప్పడం కాకుండా తను వెళ్తున్నటువంటి ఏదైతే తన పర్యటనకి తన సొంత నియోజకవర్గం పిఠాపురం వెళ్ళాలంటే అక్కడ రాజమండ్రి పోర్టులోకి ఏదైతే రాజమండ్రి విమానాశ్రయం మధురపూడి విమానాశ్రయం దిగిన తర్వాత కత్తిపూడి వెళ్తారు.
అలాగే ప్రతిపాడు, అలాగే జగ్గంపేట, ప్రతిపాడు, కత్తిపూడి మీదుగా ఆయన చేబ్రోలు వచ్చి పిఠాపురం వచ్చి ఈ విధంగా ప్రయాణం అయితే చేసేవారు. తిరిగి వెళ్ళాలని మళ్ళీ తిరిగి అటే వెళ్ళేవారు. కానీ ఇప్పుడు ఇటుగా రాజమండ్రి మొదలుపూడి విమానాశ్రయం దిగిన తర్వాత రాజానగరం మీదుగా ఈ విధంగా వడిసలేరు నుంచి ఇలా పెద్దాపురం, మళ్ళీ సోమలకోట, కాకినాడ లేదంటే పిఠాపురం ఈ విధంగా వెళ్లేందుకు తన నిర్ణయాన్ని కూడా మార్చుకున్నారు. ఈ రోడ్డు మార్గానే ప్రయాణం చేస్తానని పవన్ కళ్యాణ్ అయితే తన ట్విట్టర్ మీద కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోడ్డు నిర్మాణం సకాలంగా కూడా జరుగుతున్నాయని, అలాగే ఈ ఏడీ రోడ్డు మరి కొన్ని రోజుల్లోనే ఈ యొక్క రోడ్డు పూర్తవుతుందని ఈ యొక్క కాంట్రాక్టులు అయితే విడతల వారిగా గతంలో వైసీపీ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఎవరు కూడా కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించకపోవడం వల్లే ఈ దుస్థితి దాపరిచిందని, అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ యొక్క నిర్మాణ పనులు సర్వేగంగా చేపడుతున్నారని, ఇప్పుడంతా కూడా ఈ రోడ్డు అంతా కూడా రాజానగరం నుంచి మొదలుకుని అలాగే కాకినాడ వరకు కూడా ఇప్పుడే చేపడుతున్న పరిస్థితి. అలాగే సోమలకోట నుంచి ఇక్కడ కాకినాడ వరకు కూడా రోడ్డు 2 రోజుల నుంచి కూడా క్లోజ్ చేశారు. నిర్మాణ పనులు సర్వేగంగా చేపట్టి నిర్మాణ పనులు అయితే అక్కడ యుద్ధ ప్రాతిపదికన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఈ ఏడీబీ రోడ్డు అయితే త్వరలోనే నిర్మాణ పనులు చేపడుతున్నామని, అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క నిర్మాణ పనులు చేపడుతున్నామని ఈ యొక్క జనసేన నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV, ఈ కాకినాడ రాజమండ్రి ఏడీబీ రోడ్లోంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.